Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331-99964. సో ఫస్ట్ టైం మా సెట్ కి నిండుదనం వచ్చేసింది. అబ్బా ఆ కుర్చీకి కూడా నిండుదనం వచ్చేసింది. ఎంత నిండుగా ఉన్నారు ఇప్పుడు. బ్యాలెన్స్ అయిందా? సో అంత అందంగా అండ్ అమ్మతనం అన్నా ఆడతనం అన్నా అండ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ లలో కొంతమంది గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ టాప్ 5 లో టాప్ 10 లో ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఉంటారు అనమాట. అంత నిండుగా ఉంటారు ఎప్పుడు. నిండుగా ఒక మంచి శారీ, జ్యువెలరీ, ఆ బొట్టు, అది మటుకు ఎక్కడ అసలుకి తగ్గేదిలే. అది అలవాట చిన్నప్పటి నుంచి లేకపోతే? అలవాటే. ఒకరి కోసం పెట్టుకునేది కాదు అది, నా కోసం, నాకు ఇష్టం. ఓకే. సో అలా ఉండటం నిండుగా ఉండటం అంతే. అంటే మనిషిని చూడగానే ఒక ఐడెంటిటీ ఉంటుంది రోషన్. దాన్ని బట్టి మన మనసులోకి ఆ భావాలు వస్తాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం కీపప్ చేయాల్సిందే. అలా కాకుండా వేరేగా ఉంటే దాన్ని బట్టి భావాలు వస్తాయి. అందుకని ఆ విషయంలో కొంచెం నాకు విశ్లేషణ ఉంది కాబట్టి ఇలాగే ఉండాలని కోరిక, ఇష్టం. సూపర్. సో దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 30 years అయిపోయింది. 31వ సంవత్సరంలో అడుగు పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 200 movies పైగా. ఇది అది అని తేడా లేకుండా ఏది వచ్చినా గానీ దానికి న్యాయం చేస్తూ పరకాయ ప్రవేశం చేసుకుంటూ పోయి పాత్రలోకి జస్టిస్ చేసిన ఒక మంచి యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు మీరు. సో అది ఇంతదా అంతదా కాదు, ఆ సీన్ కి న్యాయం చేసావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యాక్టర్. దాంట్లో మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ గా అనిపించుకోలేదు, మార్క్స్ తక్కువ వేయించుకోలేదు అనమాట. 100కి 100 ఎప్పుడు కూడా. బట్ అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే అప్పుడులో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హీరోయిన్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. మీరు మీ అందం, మీ హైట్ ఇవన్నీ చూస్తే హీరోయిన్ మెటీరియల్. కానీ అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ అని అప్పుడే గ్రహించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇండస్ట్రీలో ఎవరి దగ్గర నుంచి అని చూసి నేర్చుకున్నారా? ఏదైనా హీరోయిన్ దగ్గర నుంచి చేతులు కాల్చుకోవద్దు, వచ్చిన అవకాశం చాలా ఇంపార్టెంట్, ఇలా చేసుకుంటూ వెళ్తూ జీవితం ఇలా కొనసాగిస్తే బాగుంటుంది అని గ్రహించారా మీరే? నేను గ్రహించలే. నాకు ఒక వ్యక్తి చెప్పారు, చాలా గొప్ప వ్యక్తి ఆయన, పరుచూరు గోపాలకృష్ణ గారు. పరుచూరు గోపాలకృష్ణ గారు ఇండస్ట్రీకి అందరికీ తెలిసిన వాళ్ళే, బిగ్ రైటర్స్. అవును. ఆయన సంశయిస్తున్నాను నేను కొంచెం. మదర్ క్యారెక్టర్ ఇస్తే ఆ మదర్ లానే ఉండిపోతాను కదా అంటే, అప్పుడు నేను హీరోయిన్ గా చేస్తున్న సమయం అది నాటకాల్లో. గురువు గారు ఒకటే మాట చెప్పారు, ప్రపంచం మారినా అమ్మ మారదు, అమ్మ పాత్రలు మారవు. ప్రపంచం మారిపోతుంటుంది, అప్డేట్ అయిపోతుంటుంది, కొత్త కొత్త పుంతలు తొక్కుతాయి. అమ్మ మారదు, అమ్మ వేషాలు వేయి, నీకు మంచి లైఫ్ ఉంటుంది. అమ్మ వేషం వచ్చింది, ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు ఆయన. ఇంకా వేరే మాటే చెప్పలేదు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, బుజ్జమ్మ గారు, అంటే గోపాలకృష్ణ గారు మిసెస్ బుజ్జమ్మ గారు, ఎంటైర్ ఫ్యామిలీ నాకు ఆ విషయంలో బాగా బలంగా మైండ్కి ఫిక్స్ చేశారు. నిజమే, అమ్మ వేషాలు వేస్తే ఎప్పటికీ తిరిగి ఉండదు, ఒకటి ఆక్షేపణ పెట్టే అవసరం ఉండదు, ఉదార్థమైన పాత్రలు వేయచ్చు. అఫ్ కోర్స్ మదర్ లో కూడా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్, బట్ ఎక్కువ శాతం ఉదార్థమైన పాత్రలు ఉంటాయి అని సర్పయాగం సినిమాలో నేను చేయడము, ఆ తర్వాత ఎన్నో మంచి వేషాలు నాకు రావటం అలా జరిగింది. సో దీనికి ప్రేరణ, అంకురార్పణ అన్ని పరుచూరు గోపాలకృష్ణ గారు అండ్ రామానాయుడు గారు, దాసరి గారు, అందరూ, కోడి రామకృష్ణ గారు, ఒకరి అంటే ఈ క్యారెక్టర్స్ నీకు సూటబిలిటీ అవుతాయి, బాగుంటావని చెప్పింది పరుచూరు గోపాలకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మొత్తం. బట్ వీళ్ళందరూ కూడా నాకు ఎన్నో రకాలుగా సహకరించారు. బట్ వయసుకు మించిన పాత్రలే ఎక్కువ మీరు వేశారని చెప్పుకోవచ్చు. వయసుకు మించి అంటే నేను బాగా భారంగా అనిపించినాయా ఆ పాత్రలు? మీరు ఆ వేషధారణ లేకపోతే అవన్నీ చేసినప్పుడు హీరోలు చెప్పడం గానీ ఇలా ఏమైనా జరిగేదా? లేకపోతే నాకేం అనిపించలేదు, ఎందుకంటే నేను సర్పాయగం చేసే టైంకి 29 years నాకు. ఓకే. ఇప్పుడు 60 క్రాస్ చేశాను. ఓకే.
ఇప్పుడు కరెక్ట్ గా సూటబిలిటీ యాక్చువల్ గా అవును అమ్మ వేసిన, అమ్మమ్మ వేసిన, నానమ్మ వేసిన. అవును అప్పుడు యాక్చువల్ గా క్యారెక్టర్ ని నేను కొంచెం తెచ్చి పెట్టుకోవాలి. Hmm. ఒక నానమ్మ వేయాలంటే ఒక బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, Hmm. అన్ని కొంచెం యాడ్ చేసుకోవాల్సిన ఏజ్ అది. ఓకే 29-30 ఇయర్స్ అంటే స్త్రీకి చాలా పెద్ద ఏజ్ అని నేనేం అనుకోను. ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. కాబట్టి అది కాదు. కొంచెం క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చేది. అయినా కానీ నాకు చక్కగా నప్పాయి ఆ క్యారెక్టర్లు, బాగా చేయించారు డైరెక్టర్లు, ఉమ్. అలా జరిగింది. కానీ ఎక్కువ సినిమాలు చేయాలి అన్నా లేకపోతే ఎక్కువ సంవత్సరాలు ఇండస్ట్రీతో పాటు మనం ట్రావెల్ అవ్వాలన్నా కానీ ఈ క్యారెక్టర్సే మనకు సూటబుల్ అని గ్రహించింది నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఎవరు? మీరొకళ్ళు అన్నపూర్ణమ్మ గారు. ఎస్, ఆ? అన్నపూర్ణ గారు కూడా ఆ, ఆవిడ మదర్ చేసే టైంలో ఆవిడ చాలా బాగా ఉండేవారు. ఉమ్, అయితే చాలా బాగా ఉండడం అనేది మైనస్ ఏం కాదు. మదర్కి అందమైన తల్లి ఉంటేనే కదా అందమైన కూతుళ్ళు కొడుకులు పుడతారు. ఉమ్, ఉమ్, ఉమ్. అవునా కాదా? అవును సో అక్కడ మాకు చాలా ప్లస్ అయింది అది. ఉమ్, అంటే మేము అందంగా ఉన్నామని ఒప్పుకోవడం కాదు. ఓకే ఇఫ్ ఎట్ ఆల్ అందంగా ఉంటే అది మైనస్ కాదు, ప్లస్ అని చెప్పడం. ఓకే మేము అందగత్తులు అని చెప్పడం కోసం చెప్పట్లా. Hmm. ముక్కు మొహం చూడటానికి అందంగా ఉంటే మరింత ప్లస్ అవుతుంది కదా. అవును అది ఎప్పుడు మైనస్ కాదు. అసలు ఏ తల్లులు అలా లేరు. అవును కన్నమ్మ గారిని తీసుకోండి, ఆవిడ అందంగా లేరా? అంజలీదేవి గారు మదర్ గా చేసినప్పుడు ఆవిడ అందంగా లేరా? మరి వాళ్ళందరినీ చూస్తే మరి అది మైనస్ ఎప్పుడు కాదు, ప్లస్సే. సో మీ ఇద్దరికి ఫుల్ కాంపిటీషన్ ఉండేది అప్పుడు అన్నపూర్ణమ్మ గారికి మీకు తగ్గ కాంపిటీషన్ హోరా హోరీ నడిచింది మీ ఇద్దరికి ఆ? అట్లా ఎప్పుడు ఎవరితో నువ్వా నేనా అనేది No. నడిచిందా మీ ఇద్దరికి నో నో ఆ. ఎప్పుడు అట్లా అనుకో. ఆ. సెట్ లోకి వచ్చాక ఆమె కంటే నేను బాగా చేయాలని నేను అనుకోవడం, ఓకే ఇది ఒక మంచి నేచర్ అది. Hmm. అలా ఉంటేనే ఆర్టిస్ట్ బయటకు వస్తాడు. అమ్మో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు పక్కన, మనం చేయలేము అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఏ ఆర్టిస్ట్ అయినా కానివ్వండి. సో నువ్వా నేనా అని అలా అనుకోకూడదు. ఒక ప్రొఫెషన్లోనే అనుకోవాలి. ఇద్దరు ఒకే సెట్లో 2 క్యారెక్టర్లు చేస్తున్నారు అనుకోండి, Hmm. బాగా చేయాలని ప్రయత్నించడం అసలు తప్పే కాదు. డామినేట్ చేయాలనుకోవడం మాత్రం తప్పు. కానీ అదే ఎక్కువ జరుగుతుంది కదా డామినేషన్ ఎక్కువ జరుగుతుంది జరగదు. ఆ. క్యారెక్టర్ డామినేట్ చేస్తే దానికి ఏం చేయలేం. Hmm. క్యారెక్టర్ డామినేట్ చేసే క్యారెక్టర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా క్యారెక్టరే డామినేట్ అవుతుంది. బట్ నేను చేయకూడదు, క్యారెక్టర్ చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి సౌందర్య రమ్యకృష్ణ యాక్ట్ చేశారు ఒక సినిమా, గదిలో బంధించి చాలా కాలం తర్వాత బయటకు వస్తుంది ఆ క్యారెక్టర్ నరసింహ. మరి రమ్యకృష్ణ గారిది పెద్ద క్యారెక్టరా, సౌందర్యది చిన్న క్యారెక్టరా, ఆవిడ డామినేట్ చేసిందా అంటే డెఫినెట్ గా రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ డామినేట్ చేసింది. రమ్యకృష్ణ గారు కాదు, క్యారెక్టర్ డామినేట్ చేసింది. సో మనం అక్కడ క్యారెక్టర్నే చూస్తాం, రమ్యకృష్ణ గారిని చూడం కదా. అలా నేను చెప్పేది. ఓకే హెల్దీ ఇది ఉండాలి తప్ప, కాంపిటీషన్ ఉండాలి తప్ప, నేను ఆవిడ కంటే ఎక్కువ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం ఆవిడ కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.